ఒకవేళ ప్లేయర్ అంటే నీ 12,000 ఇస్తా అండి. ప్లేయర్ కాదు, ఇప్పుడు నేను సాధారణ వ్యక్తి, నాది ఏం బొచ్చు లేదు, ఏం బిక్కున్నా కూడా నీకు రావు. క్యారంలో ఎల్బోర్డ్ వచ్చానేది ముఖ్యము. చేసిన రాష్ట్రపతి అంటేనే మేమే మూసుకొని కూర్చున్నాం. నువ్వేంద్ర బాల్ 12,000కి. ఆ. 10,000 చెప్పినాను, 10,000కి 12,000 తీసుకో. ఏ గానాగం చేస్తారా తీసుకొని మాట్లాడతా. రే శివ, హలో. రే టోర్నమెంట్ 9 గంటల 8 కాదు 9కి టిఫిన్లు చేసుకొని రాండి. అంటే పార్ట్నర్ ఉంటే పార్ట్నర్కి 50,000 ఇస్తా. వాడు ఆడవేనా పర్లే, నేను గేమ్ ఆడతా కాబట్టి నాకు మినిమం నాలెడ్జ్, క్యారమ్ బోర్డు గురించి ఐడియా ఉంటే చాలు, వచ్చి కూర్చోమను, లెక్కలు తీసుకోమను. నేనుండా నా అంత టాలెంట్ పెట్టుకుని పక్కన. లెక్కలు తీసుకోమను. నేనుండా నా అంత టాలెంట్ పెట్టుకుని పక్కన. పొద్దున్నే సరే. నేనుండా కదా నువ్వు నాకు ఇదే చూడా నువ్వు నాకు ఇట్టు కొన్ని చేసేటప్పుడు నచ్చుకున్నా. నేను ఒక focus పర్సన్ ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, ఓ టాలెంట్ మనిషిని పట్టుకొని నువ్వు ఎవరికి చేస్తావు నువ్వు? ఏ టాలెంట్ పెట్టుకుని నేను మళ్ళా నీకేందొచ్చు? క్యారం బోర్డు. నా క్యారమ్ బోర్డు వచ్చేది కదా ముఖ్యము. క్యారంలో ఎల్బోర్డ్ వచ్చానేది ముఖ్యము. క్యారంలో ఎల్బోర్డ్ వచ్చానేది ముఖ్యము. ఇదేం ఎదురు బదురు ఆడేది క్యారం బోర్డు అనేది? ఎదురు బదులు కూర్చున్నాడితే క్యారమ్ బోర్డు, ఇట్లా అడ్డం కూర్చున్నాడితే ఎల్ బోర్డు అంటారు దీన్ని. అందరు ఆడే గేమ్ కాదు ఇది. టోర్నమెంట్ జరుగుతుంది, ₹1,00,000 వస్తుంది. ఎందుకంటే 100 మంది. అది క్యారమ్ బోర్డు రా, ఆడతాను. ఇది ఎల్ బోర్డు ఆడేవాళ్ళు 199 మంది ఉండరు. క్యారమ్ బోర్డు 100 మంది క్యారమ్ బోర్డు వస్తుంది. అందుకే టోర్నమెంట్లో ₹1,00,000 పెడతారు. ఆడేవాళ్ళు కూడా సరిగ్గా లేరు. నాకు ఓనికి బాగొచ్చు, ₹1,00,000 వస్తుంది. ఇక టైం ఎంత అయింది? 12, 16, 12:30 అయితేనా కూడా ఒక క్రీడాకారునికి ఎట్లుండాలో ఫోకస్ అని చెప్పి క్యారమ్ బోర్డు కూర్చొని ఎందుకు చూస్తాను? ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ కూర్చున్నాను. ఎట్లా దొబ్బల్లా, ఎట్లా ఆడల్లా, ఎవని గుడి పిల్ల అని తెలుసా? ప్రతి ఒక్క ఇంచు సమయాన్ని వేస్ట్ చేయను. పొద్దున్నే కప్పు కొట్టాలో ₹1,00,000 తీసుకొని పొద్దున్నే ఎగ్ దోశ తిని మీ సమ్మెలే ఇలా. పొద్దున్నే కప్పు కొట్టాలో ₹1,00,000 తీసుకొని పొద్దున్నే ఎగ్ దోశ తిని మీ సమ్మెలే ఇలా. ఏం చేస్తాను? కాయలు అట్లా పొద్దు టోర్నమెంట్ పోయేవాడిని. 12 దాటిందంటే పొద్దునైనట్టు. నీకు లాజిక్ అర్థం కావడంలే. ఈ 12 లోపల అంటే నేను టోర్నమెంట్ ప్లేయర్ కాదు, నార్మల్ వ్యక్తిని. నేను ఆడతా అంటే ఇప్పుడు టోర్నమెంట్ 12 దాటిందంటే రోజు మారినట్టు. ఇప్పుడు నేను టోర్నమెంట్ ప్లేయరు, డిస్టిక్ వైడ్, స్టేట్ వైడ్ ప్లేయర్ని. నువ్వు నాతో పాటు కూర్చోనంటే నీకు అర్హత ఉండాలా. నువ్వు టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసే పర్సన్ అయితేనే నాతో ఆడల్లా. నేను ఉండపాడు ఏంది ఆడు? నువ్వు నా పార్ట్నర్ అవుతాను, నువ్వు టోర్నమెంట్ ఆడతానంటే పొద్దున 9 గంటలకి ఎగ్ దోశ తినుకుంటా ₹1,00,000 కట్ట జోలో పెట్టుకుంటా. నీకులే ఒక గిడ్డి దోశ నీకు ఇడ్లీ ఇచ్చేనా నీకు ఒక 50,000 లెక్కిస్తా. నువ్వు పార్ట్నర్గా సపోర్ట్ చేస్తా అంటే చెప్పు. నీకులే ఒక గిడ్డి దోశ నీకు ఇడ్లీ ఇచ్చేనా నీకు ఒక 50,000 లెక్కిస్తా. నువ్వు పార్ట్నర్గా సపోర్ట్ చేస్తా అంటే చెప్పు. నాకు కట్టకట్ట ఉండకూడదు కార్యక్రమాలు, అర్థమైందే? 10,000 తీసుకొని డబ్బులు. 10,000 ₹1,00,000 పొద్దున ఆడతాను టోర్నమెంట్. ఇప్పుడు 10,000 ఆడతాను. ఆ 10,000 పెట్టామనుకో, గెలిచినావనుకో, నేను ఇచ్చేయి వద్దు, కటకటొద్దు. రోజు మారింది. నువ్వు చెప్తాడు టోర్నమెంట్ పోయి ఆడే ప్లేయర్తో ఇంత డిస్కస్ చేయరు. మామూలు మేము మాట్లాడము, ప్లేయర్లము మాట్లాడము తెలుసా మామూలుగా. సరేలే ప్లేయర్ ఎప్పుడు నమ్మడు. ఎందుకు నమ్మల్దా? ప్లేయర్ ఎప్పుడు నమ్మడు. ఎందుకు నమ్మల్దా? మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. యాడున్నాయి చెప్పు త్వరగా. మళ్ళీ కొత్తగా బ్యాగ్ పెట్టినా దాంట్లో మళ్ళీ చెప్పు. ఇప్పుడు నువ్వు గెలిస్తే నీకే కదా. ఇది బిర్యానీ కానీ చెప్పు మళ్ళా చెప్తా. మళ్ళా రే బీరువా వెనకాల కొత్త బ్యాగా కలర్ బ్లాక్ కలర్ బ్యాగ్ ఉంటానంట. దాంట్లో డబ్బులు తీసుకో. మళ్ళీ 15,000 ఉంది దాంట్లో. 15,000 ఉన్నాయి. నువ్వేం ఎక్కువ ముట్టద్దు. 10,000 చెప్పినాను. 10,000కి 12,000 తీసుకో. గానాగం చేస్తాను. 10,000 చెప్పినాను. 10,000కి 12,000 తీసుకో. గానాగం చేస్తాను.
10,000 బెట్, పెట్టు 2,000 జిఎస్టీ. నా బొమ్మలో డిఎస్టీ ఏంది డిఎస్టీ నువ్వు డిఎస్టీ కాదు డంకీ, ఆ. జిఎస్టీ. యాదవరా ఏడు పెట్టాలా మద్రాసు ఏంటికి డిఎస్టీ కాదు డంకీ, ఆ. జిఎస్టీ. యాదవరా ఏడు పెట్టాలా మద్రాసు ఏంటికి నీకు తెలుదా పెద్ద పెద్ద టోర్నమెంట్లు షోస్ ఏమైనా జరిగినప్పుడు ప్రైజ్ మనీ పెట్టిన అమౌంట్ లో జిఎస్టీ కట్ అయ్యి నీకు 50% 60% వచ్చేది. అది వేరు ఇది వేరే నువ్వు ఇది లీగల్ టోర్నమెంట్. ఇప్పుడు నేను టోర్నమెంట్ ప్లేయర్ ని కూర్చొని ఆడతానంటే మీరు చెక్కులు ₹1,00,00,000 చెక్కులు అయినా ఇచ్చినా కూడా నాకు తక్కువే. నేను నీ పార్ట్నర్గా చేర్చుకుంటాను కాబట్టి ఇస్తానా. నేను పార్ట్నర్ చేర్చుకుంటా అంటే 10 మంది ఉన్నారు రెడీగా. అసలు నీకు ఎల్ గేమ్ ఐడియా ఉందా? ఎట్లుంది ఐడియా? ఏమి ఎల్ గేమ్ అంటే? ఎల్గేమ్ అంటే నువ్వు ఎదురు బదులు కూర్చున్నాడు బా కార్ల వెనకాల బండ్ల మీద ఎల్ అని రాసింటారు. ఎందుకు రాసింటారు అనుకుంటువి? ఎల్ అంటే ఎల్గా పోలని. ఎల్గా బోలని కాదు, లుక్స్ కరెక్ట్ పెట్టుకోరా లఫ్ట్ అని. బా కార్ల వెనకాల బండ్ల మీద ఎల్ అని రాసింటారు. ఎందుకు రాసింటారు అనుకుంటువి? ఎల్ అంటే ఎల్గా పోలని. ఎల్గా బోలని కాదు, లుక్స్ కరెక్ట్ పెట్టుకోరా లఫ్ట్ అని. అర్థమైందా? ఇంత అర్థం ఉందా? అందుకు ఎల్ మనం కూర్చున్న పొజిషన్ కూడా చూసుకో. ఎల్ అది 10,000 డబ్బులు, 2,000 జిఎస్టీ, నాదో 10,000 కలిపేసినాను. నువ్వు గానగా నువ్వు కట్టావు ఏమే? నీకు ఈడే మీరు రూల్స్ తప్పుతారు తెలుసా? రూల్స్ అనేది మనంగా ఇప్పుడు జేరాలు అనుకునే వాళ్ళు కడతారు జిఎస్టీ, చేర్పించుకోవాలనుకునే వాళ్ళు కట్టరు జిఎస్టీ. నీది 12,000 నాది 10,000 నీది 10 నాది 12 నీది 12 నాది 10,000 టోటల్ 22,000. నువ్వు గెలిచినావు అనుకో నీకు 14,000 వస్తుంది. జిఎస్టీ అడిగిపోతుంది. నేను గెలుస్తాను నువ్వు గెలిచినావంటే నేను నీకు ఇస్తున్నట్లు కదా. నేను ఇచ్చేదమ్మా ఇంట్లో జిఎస్టీ పోతుందా? నువ్వు నాకు ఇచ్చినప్పుడు జిఎస్టీ పోతుందా? ఇంకా 2 కలిసి ఇద్దరు అన్నాం కాబట్టి 2 జిఎస్టీలు పోతుందా? ఇన్నిసార్లు పోతుందంటే ఎంత ఉంటుంది? 14,000 వస్తుంది. ఏదన్నా క్లియర్గా ఓపెన్ మాట్లాడుకొని చేయాలి. నీకు ఓకే కదా? ఓకేనే. ఆడ కాయన పడింది. ఏం గానాగా చేస్తాడవా ఏమే? ఏమి ఆడ కాయన పడింది. ఏం గానాగా చేస్తాడవా ఏమే? ఏమి కాయలు ఏం చేస్తాడో ఇసుకుతాడో మనం పుట్టద్దు గేమ్ నీకు అందుకే ఎల్ అనేది నీకు తెల్లే. ఎల్లంటే చెప్తా. నీకు ఎల్ బోర్డ్ ఐడియా లేదు. కాయింది నువ్వు నాకు సపోర్ట్ చేసేటట్లయితే కూర్చో, లేదు వెళ్ళిపోతా అంటే తక్షణం వెళ్ళిపో. నీకు జిఎస్టీ, ఆర్ఎస్టీ, పిఎస్టీ, ఎఫ్ఆర్ఎస్టీ అన్నీ కట్ అయ్యి నీకు ఎంత వస్తుందో అది ఇచ్చి పంపిస్తుంది. మధ్యలో మారిపోతే అగ్రిమెంట్ దండికి ఇష్టలు ఉంటాయి నీకు. అర్థమైందా? అన్ని ఇష్టలే. ఇంకోటి అన్ని అయిపోయినాక నేను రేపిస్టని కూడా కేసు పెడతాం ఇట్లా మధ్యలో ఆడి వెళ్ళిపోతే. ఇంకోటి అన్ని అయిపోయినాక నేను రేపిస్టని కూడా కేసు పెడతాం ఇట్లా మధ్యలో ఆడి వెళ్ళిపోతే. మధ్యలో వెళ్ళిపో టోర్నమెంట్ లో నీకు తెలుసా అది? జిఎస్టీ ఎస్టీ నువ్వు ఒక పార్ట్నర్ గా ఉన్నప్పుడు రేపు స్టేడియంలో ఆడేటప్పుడు జడ్జిలు అమ్మాయిలు అబ్బాయిలు ఎల్కేజీ వాళ్ళు యూకేజీ వాళ్ళు 10th క్లాసు బీటెక్ మొత్తం కొన్ని 100 మంది 1000 మంది జనాల మధ్యలో మనం ఆడతాం. అసలు ఎట్లుంటుంది ఆ వాతావరణం? నువ్వు చెప్పేది నీ డౌట్ లేదు చెప్పు. జడ్జీలు ఎందుకు వస్తారు? ఎల్కేజీ పిల్లలు వస్తాయి ఇంటికి వస్తారు. స్పోర్ట్స్ పిల్లలు చూడకూడదా? నీలా చూడాలా నీ అడ్డమైనవన్నీ? జడ్జీలు ఎందుకు వస్తారు? ఎల్కేజీ పిల్లలు వస్తాయి ఇంటికి వస్తారు. స్పోర్ట్స్ పిల్లలు చూడకూడదా? నీలా చూడాలా నీ అడ్డమైనవన్నీ? చెప్పు. జడ్జీలు కోర్టు జడ్జిలు కాదప్పా. సుందరం మాస్టర్ జడ్జు ఆట ప్రోగ్రాంలకు వస్తుంటారు చూసినావా? అట్లా జడ్జిలు వస్తారు. వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళు తీర్పు చెప్తారు. ఎవరు బాగా అన్నారు, ఎవరు ప్రైజ్ మనీ ఇచ్చేది ఉంటుంది. దానికి తగ్గట్టు ఉంటే. ఇంకోటి ఇట్లా సపోర్ట్ చేయకుండా ఇష్టాసారం మాట్లాడినావు అంటే పార్ట్నర్ అయింది 0.5 అనుకుంటారు. ఇట్లా సపోర్ట్ చేయకుండా ఇష్టాసారం మాట్లాడినావు అంటే పార్ట్నర్ అయింది 0.5 అనుకుంటారు. కమాన్ యూ కెన్ డూ ఇట్. యూ సూపర్ ఈడియట్ యూజ్లెస్ యూ డన్ ఏ వెల్ జాబ్. అట్లా పొగుడుకుంటా మాట్లాడాలా. ఇప్పుడు చూడు రెడ్ ఆడుంది. రెడ్ని కొట్టే ఆస్కారం ఉంది? అసలు ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు కదా. మామూలు క్యారమ్ బోర్డులో కొట్టగలం ఇప్పుడు దాన్ని, కొట్టలేము. కానీ ఎల్ బోర్డులో కొట్టగలం. నేను ఎట్లా కొడతానో అట్లా చూసి తర్వాత నువ్వు ఎట్లా షాక్ అయినావో దాని తగ్గట్టు సూపర్ డూపర్ అని ఐటీ అంటే అదిరిపోయేది అట్లా అసలు. చూడు 50 వెళ్ళా, అదే సాధారణకి వెళ్ళా, దీంట్లోకి ఆ దూరం ఉంది ఈ పక్కది అని చెప్పుకో, నీకు చూసేకి బాగుంటుంది. దీంట్లోకి
అది దూరం ఉంది ఈ పక్కది అని చెప్పుకో, నీకు చూసేకి బాగుంటుంది. ఏ దాంట్లోకైనా ఇచ్చి ఎల్బోర్డ్లో టాలెంట్ అట్లా ఉంటుంది. ఏం చెప్పి అది చెప్పు. ఏ రెడ్ ఆడిందా, చుట్టూ కాయిన్స్ ఉన్నాయా, ఉన్నాయి, టైగర్ ఆడబెట్టినా. ఇప్పుడు చూడు, ఏ గానా ఒకటి రెండు ఉన్నాయి, ఏంటికి వచ్చుదండవా ప్లాన్ దానికి ఉంటుందిలే. ఓన్లే ఓకే. No, 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 no. కానీ ఎంకరేజ్ చేయి, క్లాప్స్ అవన్నీ ఏదైనా కొట్టు. తల ఎందుకు పట్టుకుంటాను, చూస్తాను రా ఆడిటోరియంలో. నువ్వు అన్ని జీవుడద్దు, నువ్వు ఎంకరేజ్ చేయి. గన్నెత్తారా కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు ఒక గన్నెత్తారా చెయ్యి. మొత్తం చూస్తున్నారు జడ్జిలు, మొత్తం అంతా పిల్లలతో సహా చూస్తున్నారు పెద్దోళ్ళు. కమాన్ కమాన్, ఎక్సలెంట్, క్లాప్స్ కొట్టు. ఇప్పుడు ఇది నువ్వు ఎట్లా వేసినావు? ఎట్లా వేసిన, ట్రై కడితే వేసిన. ఏ గానాలు చేస్తున్నావు ఏమన్నా గానాగరా? వాళ్ళు చూసే సిగ్గరేది ఎవరున్నారా? ఊతట్ట తమ్మ ఎల్బోర్డ్ అంటే మగ మీద తల్లి పంపిస్తారు జర్రే. నీకు కొన్ని రూల్స్ తెలియవు. వెళ్ళిపో. ఏదైనా కొట్టేసి పంపిస్తారా? ఎట్లా వచ్చి ఏం మళ్ళీ అంత త్వరగా నువ్వు మైండ్ లో నుంచి క్యారం బోర్డ్ ఆడతానం అనేది తీసేయి. ఎల్ బోర్డ్ ఆడతానం అనేది ఒకటి మైండ్ లో పెట్టుకో. నువ్వు మైండ్ లో నుంచి క్యారం బోర్డ్ ఆడతానం అనేది తీసేయి. ఎల్ బోర్డ్ ఆడతానం అనేది ఒకటి మైండ్ లో పెట్టుకో. లౌడా బోర్డు కాదు, క్యారం బోర్డు కాదు, బోర్డు. నువ్వు రెస్పెక్ట్ మాట్లాడు. గవర్నమెంట్ ప్లేయర్ తో ఎట్లా మాట్లాడాలో నేర్చుకో. పొద్దునే నీకు ఏమొస్తుందని నీకు కట్టే ఇస్తాను, లేసిపో. టోర్నమెంట్ అయిపోయినాక ₹1,00,000 జోలో పెట్టుకొని వస్తా కదా, మళ్ళీ క్లాప్స్ కొట్టు, దాన్ని ఎంకరేజ్ చేయి. సూపర్ ఉమెన్, గుడ్ ఉమెన్, ఉమెన్ అంటే ఎవరు నువ్వు కుడుతున్నావు వీడ? నిన్నే. ఉమెన్ ఎవరు? ఉమెన్ అంటే ఏమని? మంచి సులువైన వ్యక్తి, మగవైన వ్యక్తి. నువ్వు ఉమెనేనా? మళ్ళా నువ్వు ఉమెన్, నేను మెన్. ఉమెన్ అంటే ఎవరు నువ్వు కుడుతున్నావు వీడ? నిన్నే. ఉమెన్ ఎవరు? ఉమెన్ అంటే ఏమని? మంచి సులువైన వ్యక్తి, మగవైన వ్యక్తి. నువ్వు ఉమెనేనా? మళ్ళా నువ్వు ఉమెన్, నేను మెన్. నువ్వు అట్లా చూడక. ఏంది నీకు ఛాన్సాలు చెప్పినా నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయదు. నా ఫోకస్ పోయిందంటే కాయిన్స్ పడవు, ఓడిపోతాం టోర్నమెంట్లో. ఎంత కష్టపడి కొడతాను, ఎంత కష్టపడి ఆడతాను. నువ్వు చూస్తే ఏమన్నా ఇప్పుడు ఏ కష్టమైంది బొక్క దగ్గర పెట్టుకో, బొక్కలేకైతే ఏడేడికి ఎవడైనా కాదు, పుట్టిన పాప వేస్తుంది. ఏం తిట్టుంటుంది ఇప్పుడు ఏ కష్టమైంది బొక్క దగ్గర పెట్టుకో, బొక్కలేకైతే ఏడేడికి ఎవడైనా కాదు, పుట్టిన పాప వేస్తుంది. ఏం తిట్టుంటుంది స్టేడియంలో దండించుకోద్దు నాతో. ఇది గేమ్ ఎవడని కొడతాడు. రూమ్ చూడు, ఎల్ బోర్డ్ లో 1,00,000 రూల్స్ ఉంటాయి. నీకు అవన్నీ తెలుసా? 1,00,000 రూల్స్. అవి తెలుసుకోవడమే గ్రేట్. ఆడేది ఎవడని ఆడతాడు. దీంట్లో ఏది తీసుకొచ్చి ఆడబెట్టి కొట్టచ్చు, ఎందుకు కొట్టచ్చు అనే దానికి ఒక రీజన్ ఉంటది. దీనికి ఏం రీజన్ చెప్పప్ప? ఏది? దీనికి ఏం రీజన్? బ్లాక్ రీజన్. బ్లాక్ రీజన్? బ్లాక్ అయినా కదా వేసిన. బ్లాక్ రీజన్. ఇంకేముంది రీజన్? కొట్టలేకపోయినాను కాబట్టి వేసినాను. అంత దూరం ఎవడు కొడతాడు? ఎట్లా కొట్టగైతుంది? వైట్ కాయిన్ అడ్డం లేదా? దానికి ఈ పక్క పెట్టుకొని వేసిన. దాంట్లో అది రీజన్ కాదు. రాటుపో. ఎట్లా కొట్టగైతుంది? వైట్ కాయిన్ అడ్డం లేదా? దానికి ఈ పక్క పెట్టుకొని వేసిన. దాంట్లో అది రీజన్ కాదు. రాటుపో. 10,000 కూడా కలిపినా, 12,000 కలిపినా మళ్ళా జీతం మళ్ళీ తగలేదు. మళ్ళా ఎల్ బోర్డ్ లో మెయిన్ ఇంకోటి సూపర్ స్పైక్ షాట్ అని ఉంటది. అదే 2 సార్లు చూస్తా. అంటే ఇప్పుడు నేను పర్ఫార్మెన్స్ గానీ నేను ఆడిండే ఆట తీరు నీకు నచ్చలేదా? నచ్చింది. మళ్ళీ దాన్ని చెప్పు. జడ్జిని అడుగుతాను. ఓ నిమిషం ఉండు.
రెస్పెక్టెడ్ జడ్జ్ ఐ నీడ్ సమ్ స్పైకర్ షాట్. వాళ్ళు గ్రాంటెడ్ అంటారు. అప్పుడు మనం ఈ షాట్ చూడండి అమ్మ బయలుగా ఉంటుంది. రెస్పెక్టెడ్ జడ్జ్ ఐ నీడ్ సమ్ స్పైకర్ షాట్. వాళ్ళు గ్రాంటెడ్ అంటారు. అప్పుడు మనం ఈ షాట్ చూడండి అమ్మ బయలుగా ఉంటుంది. అసలు ఏ బొక్కలు ఎగురుతాయి అనేది ఏమి నాకు అర్థమైంది. నువ్వు అరే ఇంట్రెస్టింగ్గా చూడు. ఈడ 10 మంది కొన్ని 1000 మంది చూస్తున్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. పక్కన కూర్చుని పార్ట్నర్కి పీకేకున్నాడు అర్థంలే. నువ్వు చూడు చాలా భూత వస్తాయి మళ్ళీ ఈ చూసి ఇంట్రెస్టింగ్ చూడు. వాళ్ళకే దుబ్బుతుంది ఇంట్రెస్ట్. ఈ స్పైకర్ షాట్ సూపర్ షాట్ ఎవరు చూపిరు, నేను చూపిస్తాను చూడు. చూస్తావా చూడు. ఫోకస్ फोकस करेंगे करो ये ऊके ठंडा रहा है ఫోకస్ फोकस करेंगे करो షూట్ పోద్దా. పోయి అది ఎట్లా పోతుందో మళ్ళా వైట్ బ్లాక్ 2 బ్లాక్లు 3 వైట్లు. కొట్టు క్లాప్స్. ఎక్సలెంట్ చెప్పు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఏం గేమ్ ఇది? సూపర్ స్పైక్ షాట్ ఆడినాక నాది అయిపోతుంది ఛాన్స్. నెక్స్ట్ నీకే వస్తుంది. నువ్వు ఆడు. ఇప్పుడు నువ్వు ఎట్లా ఆడాలో చూపిస్తాడు. ఇది అవన్నీ వేసినా కదా. ఇప్పుడు దీన్ని కొట్టాలి నువ్వు. దాన్ని కొట్టలేదు 5 పెనాల్టీ. నువ్వు లేచి వెళ్ళిపోతావు. దానికే తగలల్లా. ముందరుండే 3టికి తగలకూడదు. ఏ గొట్ల మోడ ఎట్లా తగులుతుంది నువ్వు? అలా సూపర్ స్పైక్ షాట్ పెట్టించి నువ్వు దాని తగలు దీని తగలకుండా దాని తగలంటే ఎట్లా తగులుతుంది? టోర్నమెంట్ ప్లేయర్ ఎట్లయితావు నువ్వు? సూపర్ స్పైక్ షాట్ పెట్టించి నువ్వు దాని తగలు దీని తగలకుండా దాని తగలంటే ఎట్లా తగులుతుంది? టోర్నమెంట్ ప్లేయర్ ఎట్లయితావు నువ్వు? టాలెంట్ లేకుండా ఎట్లా ఆడదామని వస్తావు నువ్వు? ఓహో ఇప్పుడు నువ్వు అది తగిలిచ్చినావు అంటే నీ 12,000 పోయినట్లే, 10,000 పోయినట్లే. నువ్వు మళ్ళీ చేతితో జరిపే ఏంది అయిపోయి అట్లా పెడతావు. ఏ గానాలు చేస్తున్నావా? ఏమైనా పిల్లాట అనుకుంటున్నావు? ఇదేమన్నా గేమ్ నీ ఇష్టాసారం చేతితో తీసుకొని వేసి నా కోరు నీ కోరులా ఏమే గానాలేమన్నా నువ్వు ఎన్ని పెట్టుకొని ఏం చేయలేను అంటే ఇది మళ్ళా వద్దులేట. ఈయనమ్మ నేర్పిస్తా అంటే మళ్ళీ రెస్పెక్ట్ లేకుండా ఏ టోర్నమెంట్ ప్లేయర్తో నువ్వు అసలు పక్కన కూడా కూర్చోద్దు. లేచి దొబ్బి. లేదు సార్ నేర్పండి సార్. మళ్ళీ ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? తప్పండి సార్. మధ్యలో నల్లకాయని కొట్టు. బొక్కలకు వేయబడేది అట్లా సార్. చాలా హార్స్గా చేస్తాను సార్. ఎవరు హార్స్ ఏముంది ఇంట్లో? మొత్తం నల్లకాయ ఆడుందని తెలవ పెట్టి చచ్చినావు కదా. ఈ ప్రపంచంలో ఏడైనా కానీ నల్లగాయని కొట్టుంటారు నువ్వు. ఎట్లా కొట్టాను నల్లగానే? అసలు క్యారెట్ పోటది నా బౌల పోట ఇది. ఈ ప్రపంచంలో ఏడైనా కానీ నల్లగాయని కొట్టుంటారు నువ్వు. ఎట్లా కొట్టాను నల్లగానే? అసలు క్యారెట్ పోటది నా బౌల పోట ఇది. ఒక ఉండాలి లేదన్నా ఇది ఒక పర్పస్ అని ఉండాలి దీనికి. ఏం మళ్ళా పొద్దున్న టోర్నమెంట్ పెట్టుకుని మొత్తం ఫోకస్ లాస్ అవుతాను. మంచి ప్లేయర్తో కూర్చొని పార్ట్నర్గా ఆడాల్సిందే. నేను అంత టాలెంట్గానా? మళ్ళీ నల్లకాయ కొట్టలేకపోతాను మధ్యలో ఉండేది. ఇంకేం కొడతావు నువ్వు? ఏ నా కొడుకైనా యా టాలెంట్ ఒంటరి టాలెంట్ కొడితే నేను కాదు. నేను కొడుతున్నా నేను కొడుతున్నా ఎట్లా కొడతాను? కొడుతున్నా కొట్టు కొట్టవు ఇప్పుడు మళ్ళా చూడ. నేను అది కొట్టాను అనుకో నీ 10,000లో 5,000 తీసుకుంటా. చీను నేను కొట్టలేదు అనుకో 5,000 నీకు ఇచ్చేస్తా. ఓకేనా? 10,000లో 5,000 నేను కొట్టకపోతే నీకు వస్తుంది. నేను కొట్టానుకో నాకు వస్తుంది. ఓకే క్లియర్ కదా? క్లియర్. సెంటర్లో పోతుంది చూడు. కొన్ని ఆపకు పౌడర్ ఉంది చూడు. నే అమ్మాయి ఎగిరిపడి చూడు. అది తీసుకో. నల్లకాయని తీసుకో. కొన్ని ఆపకు పౌడర్ ఉంది చూడు.
నే అమ్మాయి ఎగిరిపడి చూడ తీసుకో నల్లకాయ తీసుకో అర్ధ నల్లది నువ్వు అవలాని చేతిలో నాకే ఏం అర్థమైందే మన బొంగ అమ్మా కన్ను పక్కుంది ఎట్లా ఈ చేత్తో చెప్తాను తీసేసినానా సెంటర్లో పెడతాను చూసుకో ఏమే ఎప్పుడు చూసుకో ఎట్లా కొడతాను నల్లకాయ ఉంది చూడు సెంటర్లో పెడతానా చూడు బాగా చూసుకో ఆ పౌడర్ ఉంటాయి ఆ పక్క ఎగిరేది ఎట్లా ఇద్దా నల్లకాయ నోడు సపరేట్ నువ్వు పౌడర్ ఏమని చెప్పి ఏం చేస్తాడా నువ్వు ఫోకస్ గుండు నేనేం ఏం ఫోకస్ నువ్వు చాలా ఏం రాసుకోరా నాకు అవసరం ఏడవుతున్నా బొమ్మలవుతున్నా పెట్టి టోర్నమెంట్కి వస్తావు పొద్దున టోర్నమెంట్కి వస్తావు ఫోన్ చేస్తాను ఉండు ఇంకేమి ఇంకా ఉండు ఇప్పుడే నేను గెలిచినా అనుకో పోతే నీది ఎంత పోతా 10,000 కదా పొద్దున్న టోర్నమెంట్ 50,000 వస్తుంది కదా లేదు వద్దు ఈ మ్యాచ్ తీసేసుకుని నీ డబ్బులు నువ్వు తీసేసుకుంటా అన్నా కూడా నాకు ఓకే టోర్నమెంట్ రావా టోర్నమెంట్ నేను వస్తాను రావాలమ్మా విడిచిపెట్టు ఏంటికి నీకు 50,000 వద్దా నాకు 50,000 కావాలా వస్తాను 10,000 చెయ్యి 10,000 ఇచ్చేది కాదు ఇప్పుడు 12,000 మళ్ళీ 10,000 అంటాడావా జిఎస్టీ బొమ్మ వేస్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ తో కొట్లాడుకొని నీ 2,000 తెచ్చుకో 2,000 మళ్ళీ 10,000 అంటాడావా జిఎస్టీ బొమ్మ వేస్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ తో కొట్లాడుకొని నీ 2,000 తెచ్చుకో దీనికి దానికి ఏం జిఎస్టీ నువ్వు కట్టినా అంటే ఎలిమెంట్ లెక్కలు ఎప్పుడు మళ్ళీ తిరిగి రావవి నీకు 5 మంది లాయర్లు కావాలా వాడు పండుకున్నాళ్ళే పిల్లోడు ఓ టోర్నమెంట్కి పొద్దున్నే వస్తాను అని చెప్తాను ఎవరు వస్తాడవో రావా నేను వస్తాను కానీ లెక్క మడతారుగా పంపించాను ఎవడు ఆడాడు ఏం చెప్పిదే నాకు మెంటల్ లేగిందో నీ డబ్బులు రావు పొద్దున్న టోర్నమెంట్ కూడా తీసుకో ఏదో ఫిక్స్ గా నువ్వు చాలా ఉసురు కొట్టుకొని పోతావు రమ్మను కొట్టుకొని పోతావు నువ్వు మళ్ళా డబ్బులు రావు పొద్దున్న టోర్నమెంట్ కూడా తీసుకో ఏదో ఫిక్స్ గా నువ్వు చాలా ఉసురు కొట్టుకొని పోతావు రమ్మను కొట్టుకొని పోతావు నువ్వు మళ్ళా అట్లా ఉసురు కొట్టుకునేది ఉండదు కానీ నువ్వు టోర్నమెంట్ కి వస్తావు అంటే ఫోన్ చేసి మాట్లాడతా ఈ డబ్బులు ఇచ్చేగ్గా సరేలే ఇప్పుడు గెలిచినాను తీసుకుంటాను నువ్వు డబ్బులు స్పోర్ట్స్ బ్యాంక్ షిప్ లేదు నీ దాంట్లో ఏ నా భూమిలో ఉంది నీ సుప్పు ఏంది ఏముంది నువ్వు నిజాయితీగా ఇప్పుడు నాకు పార్ట్నర్ గా గెలిచిపోయినాను తీసుకున్నా అంటే పొద్దున్న పెద్ద టోర్నమెంట్ 10,000 మంది అమ్మాయిలు అబ్బాయిల ముందర ఆడతావు జడ్జిల ముందర లైఫ్ నాశనం చేసుకోవద్దు ఇప్పుడు ఫోన్ చేస్తే నీకు సెటిల్ అయిపోతుంది వారానికి 2 టోర్నమెంట్లు జరుగుతాయి అన్ని అది నీతో పోతే అది ఇట్లా ఆడితే డబ్బులు వచ్చేది ముఖ్యమా కదా నాకు వచ్చేది ముఖ్యం సరే మళ్ళీ లైఫ్ మంచి లైఫ్ నా మాటిను ఇప్పుడు నేను గెలిచిన దానికి షేక్ హ్యాండ్ ఇచ్చి సూపర్ గెలిచినారు మీరు యాజ్ ఎ పార్ట్నర్గా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఓ మాట చెప్పేసి నేను ఫోన్ చేస్తాను యాజ్ ఎ సూపర్గా అన్నారు గేమ్ ఫ్రాడర్ నువ్వు కరెక్ట్లే ఫ్రాడరే అసలు యాజ్ ఎ ఫ్రాడ్ మ్యాన్గా ఓకే అంగీకరిస్తాను నేను పార్ట్నర్గా ఎన్నికైతాను ప్లీజ్ దయచేసి నా లెక్క నాకు ఇచ్చి ఫ్రాడర్ నువ్వు కరెక్ట్లే ఫ్రాడరే అసలు యాజ్ ఎ ఫ్రాడ్ మ్యాన్గా ఓకే అంగీకరిస్తాను నేను పార్ట్నర్గా ఎన్నికైతాను ప్లీజ్ దయచేసి నా లెక్క నాకు ఇచ్చి లెక్క ఇచ్చే కాదు పొద్దుంది నా పొద్దున్న కాదు ఇప్పుడు ఇచ్చే వస్తాగానే టోర్నమెంట్ అప్డేట్ కనుక్కుంటావు నువ్వు వచ్చేదే కదా మడ్గాడు ఉందా నువ్వు మళ్ళా కనుక తొందర చెయ్యి సార్ స్టీవెన్ సార్ మార్నింగ్ ఎంతకి ఇది మనకి టోర్నమెంట్ 9 o'clock ఉంది మేము ఎంతకు రమ్మంటారు ఫస్ట్ టైం చూస్తున్నా సరే సార్ ఓకే థ్యాంక్ యూ ఏం అట్లా మాట్లాడుతున్నావు నాకు వచ్చే అట్లే మాట్లాడాలా స్పోర్ట్స్ మ్యాన్స్ అన్నాక అట్లే మాట్లాడాలి క్లాస్గా కూడా మాట్లాడాలి సార్ ఎన్ని గంటలకు రమ్మంటారు సార్ సరేలే రేపేమైనా పని ఉందా నీకు పనుందా కాదు నువ్వు లెక్కింగా గుండె వగులుతుంది నీకు ఇప్పుడు మ్యాటర్ ఎత్తే టోర్నమెంట్ అసలు మొత్తం ఈ ఎల్బోర్డ్ అని గేమ్ నే రాష్ట్రపతి క్యాన్సిల్ చేసి పడేసినాడంట గుండె వగులుతుంది నీకు ఇప్పుడు మ్యాటర్ ఎత్తే టోర్నమెంట్ అసలు మొత్తం ఈ ఎల్బోర్డ్ అని గేమ్ నే రాష్ట్రపతి క్యాన్సిల్ చేసి పడేసినాడంట గేమే లేదు మనం ఏం దీని మీద బ్రతికేది ఏం లేదు దీని మీద మనం నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు
రాష్ట్రపతి క్యాన్సిల్ చేసినాక ఏదో బొంగుల పని ఎవరు చేస్తారా ఎట్లా చేస్తారా పరువు రాష్ట్రానికి ఏం సంబంధం దానికి ఏం సంబంధమా రూల్స్ దీంట్లో సరిగా లేవు, నిజాయితీగా ఆడడం లేదు, తిక్క కొడుతున్నారు, కాయిన్స్ ఎట్లా పడితే ఎట్లా వేస్తున్నారు అని చెప్పి రాష్ట్రపతి తెలుసుకొని దీనికి మళ్ళీ టోర్నమెంట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, అసలు ఎల్బోర్డ్ ఆడినట్టు తెలిస్తే బొక్కలకి ఏంటని చెప్పినంట. అదే నీ అట్లా చూసి అదే అందుకే నువ్వేం నిజంగా సారీ నిన్ను పిలిచే పార్ట్నర్గా ఆడిద్దాం అనుకున్నాను, అది రాష్ట్రపతి క్యాన్సిల్ చేసేసినారు కాబట్టి మన చేతులు అది పోతే పోతే బొంగు పోన్లే నా లెక్కన కూడా మొత్తం ఎల్బోర్డే సమస్య ఎత్తిపోయింది. ఇంక నువ్వు బొంగులోని 10,000 12,000 ఏడు నుంచి వస్తాయి, నీకు మైండ్ పని చేస్తుంది. మొత్తం ఎల్బోర్డే సమస్య ఎత్తిపోయింది. ఇంక నువ్వు బొంగులోని 10,000 12,000 ఏడు నుంచి వస్తాయి, నీకు మైండ్ పని చేస్తుంది. టోర్నమెంటే కోట్లు పెట్టిన టోర్నమెంటే క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పుడు నువ్వే కోట్లేం పెట్టలే కదా ఎవరు పెట్టుబడి పెట్టాను, నేను వన్ ఆఫ్ ద మెంబర్ కదా. నేనేదో 12 దాటింది పెద్ద టోర్నమెంట్ ఆడతా, నేను పెద్ద ప్లేయర్ అనుకున్నా. నేను కూడా మామూలు నీలాగా సాధారణ వ్యక్తి. ఒకవేళ ప్లేయర్ అంటే నీ 12,000 ఇస్తా అండి, ప్లేయర్ కాదు. ఇప్పుడు నేను సాధారణ వ్యక్తి, నాది ఏం బొచ్చు లేదు, ఏం బిక్కున్నా కూడా నీకు రావు. ఒకవేళ ప్లేయర్ అంటే నీ 12,000 ఇస్తా అండి, ప్లేయర్ కాదు. ఇప్పుడు నేను సాధారణ వ్యక్తి, నాది ఏం బొచ్చు లేదు, ఏం బిక్కున్నా కూడా నీకు రావు. కావాలంటే పోయి నువ్వు రాష్ట్రపతితో పోయి మాట్లాడుకో, అది టోర్నమెంట్ పెట్టాను సార్. ఓ 10,000కి రాష్ట్రపతి వాళ్ళు నేను ఓ నీకు అంత సరదా అంటే పీకే పని లేకపోతే నేనేం చేస్తా దానికి. దీనికి వచ్చే బదులు దానికి పెట్టే ఖర్చు ఎక్కువ అవుతుంది 7,000కి. అయితే గెలుస్తావు కదా, కానీ ఏం గెలుస్తావు? ఏం బొమ్మలు నీ నమ్మకాన్ని గెలుస్తావు కదా, ఏం గెలుస్తావు? ఏం బొమ్మలు నీ నమ్మకాన్ని గెలుస్తావు కదా. బాధపడదు, ఎల్బోర్డు పోతే అనేమో వారానికి ఎంబోర్డు సృష్టిస్తా. ఎంబోటులేనా బొంగులేనా లెక్కన పడేను. నువ్వు ఎన్నో కూతులు చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పి ఊరినే ఉండవని పిలిపించి ఆడికి ఆడవడం. ఈ సంవత్సరం మనం ఈ సంవత్సరం కాదు, నువ్వు ఎప్పుడైనా ఆడుకో, నాకు సంబంధం లేదు. లెక్క కాదు ఎట్లా తీసుకుంటాను. మేము రేయింపగులు రాత్రింపగులు తిండి తిన్నగా అన్ని ఏంది మానేసి ఎల్బోర్డు మీద ఆధారపడి ఎల్బోర్డు నేర్చుకొని అన్నేళ్ళు కష్టపడి కృషి చేసి సంపాదించిన పేరు కానీ, దాని మీద పెట్టిన టైం కానీ, దాని మీద పెట్టిన ఇన్వెస్ట్ అంతా వదులుకొని మేమే ఎత్తేసిన రాష్ట్రపతి అంటేనే మేమే మూసుకొని కూర్చున్నాం. నువ్వేంద్ర బాల్ 12,000కి ఎత్తేసిన రాష్ట్రపతి అంటేనే మేమే మూసుకొని కూర్చున్నాం. నువ్వేంద్ర బాల్ 12,000కి బోర్డు ఆడబెట్టు పండుకుంటా. చూడు మాటల్లో పడి 12:40 తింది తీసి. నువ్వు నాకు అవసరంలే, నువ్వు మడుసాన దక్కిచ్చేసి బాత్రూంలో పోయి బాత్రూంలో ఫినాయిలో ఏదో ఒకటి తాగేస్తా. ఎందుకంటే నాకు ఇప్పుడు క్యాన్సిల్ అయిందనే బాధ ఎక్కువ ఉంది. నువ్వు ఇంకా ఎక్కువ నన్ను బాధ పెట్టావు అనుకో, వాళ్ళ మీద నేను ఎటు ఏం తీసుకోలేను. నీ మీద లెటర్ రాసేసుకొని ఫినాయిలో ఏదో ఒకటి ఉంటుంది కదా అది తాగేస్తాను. తర్వాత నువ్వేమైతే నువ్వు తాగేస్తాను మొత్తం కూడా దాన్ని నేను రోంత మూత తాగి వానేమో బీభత్సమైన ఓవర్ యాక్షన్ చేసి నీకు తెలిసి ఇటు ఏం జరుగుతుందో నేను మా తాగినాను ఇట్లా భారీ జరుగుతుంది నీకు. ఇంకా నీ ఊహకు కూడా ఉచ్చలేవు. నువ్వు తాగేస్తాను మొత్తం కూడా దాన్ని నేను రోంత మూత తాగి వానేమో బీభత్సమైన ఓవర్ యాక్షన్ చేసి నీకు తెలిసి ఇటు ఏం జరుగుతుందో నేను మా తాగినాను ఇట్లా భారీ జరుగుతుంది నీకు. నీ ఊహకు కూడా ఉచ్చలేవు. నువ్వు నేను ఇంత మూత తాగిన హాస్పిటల్ అడ్మిట్ అయితే నీ కిడ్నీలు అమ్మించి కట్టిస్తా. పెద్ద పెద్దకి పోయి మూసుకొని వెళ్ళిపోతా. నాకు మళ్ళా పోతా ఉండు. నువ్వు మొగ పుట్టింటే ఊరేసుకోరా, లేకపోతే నేనే సంపుతున్నా. ఊరేసుకుని పోతా. నువ్వు మొగ పుట్టింటే ఊరేసుకోరా, లేకపోతే నేనే సంపుతున్నా నేనే. యాడికి పోతావు? ఎవరితోనే పోయి చెప్పు. గవర్నమెంట్ క్యాన్సిల్ చేసినాక నా చేతుల్లో ఏం లేదు. పేరు కాడతాను కానీ స్పోర్ట్స్ పేరు లేదు.